సాక్ష్యము పొందెను. కాగా దేవుడు అతని కొనిపోయెను గనుక అతడు కనపడలేదు. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టయునుట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియు తన్ను వెదకు వారికి ఫలము దయచేయువాడనియు నమ్మవలెను కదా. ఆదికాండము 5వ అధ్యాయము 21వ వచనం నుండి 24వ వచనం వరకు మనం కలిసి చదువుదాం. హానోకు 65 ఏండ్లు బ్రతికి మెతూషెలను కనెను. హానోకు మెతూషెలను కనిన తర్వాత 300 ఏండ్లు దేవునితో నడుచుచు కుమారులను కుమార్తెలను కనెను. హానోకు దినములన్నీ 365 ఏండ్లు. హానోకు దేవునితో నడిచిన తర్వాత దేవుడు అతనిని తీసుకొని పోయాను గనుక అతడు లేకపోయాను. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ మధ్యాహ్న కాల సమయంలో నీ స్వరం వినాలని, నీ జీవము కలిగినటువంటి మాటలు, నిత్య జీవపు మాటలు వినాలని, దైవ సంకల్పము తెలుసుకోవాలని, దేవుని స్వరం వినాలని రాగలిగిన ప్రియబిడ్డలందరినీ బట్టి వందనాలు, స్తోత్రాలు. ప్రభా, నీ యొక్క వాక్యము చేత మమ్మల్ని అందరినీ కూడా దర్శించండి, సంధించండి. మా ఆత్మీయ జీవితాలను సరిచేయండి. మమ్మలను, మా యొక్క ఆత్మీయ జీవితాలను మెరుగుపరచండి, వృద్ధి పొందించండి. నీతో నడిచేటువంటి నడకలో మమ్మల్ని ఇంకా ముందుకు కొనసాగింపచేయండి. నీకు సమీపస్తులుగా చేసుకునండి. నీ మీద ఆనుకొని వారిగా చేయండి. నీకు ప్రియమైన వారినిగా మా జీవితాలను చేయండి. మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి. ఇక్కడ నిలబడుచున్న మంటి పాత్రను మీరు జ్ఞాపకం చేసుకొని దీన్ని పూర్తిగా మరుగు చేసి ఈ మంటి పాత్రలో మీ ఐశ్వర్యము నింపి మనుషుల అభిప్రాయములు, మనుషుల ఆలోచనలు కాక పరిశుద్ధాత్మ దేవుని యొక్క మాటలు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క స్వరము మేము వినటానికి సహాయము చేయండి. కృప చూపించండి. మమ్మలను, మా యొక్క సమయమును, మా యొక్క గమనమును మీ స్వాధీనంలో ఉంచుకొనమని మీ సహాయమును మెండుగా కోరుకుంటూ యేసు ప్రభు నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. మనం గడిచినటువంటి 3 వారములుగా హెబ్రీ పత్రిక 11వ అధ్యాయాన్ని ధ్యానం చేస్తూ ఉంటున్నా. ఈ హెబ్రీ పత్రిక యొక్క ప్రాముఖ్యమైన అంశము విశ్వాసము అని చూస్తూ వచ్చాం. కాబట్టి విశ్వాసములో మనం ఎలా ముందుకు వెళ్ళాలి, ఆల్రెడీ మన ముందున్నటువంటి పితరులు ఎలాంటి విశ్వాసంతో కొనసాగారో ఈ గ్రంథకర్త 11వ అధ్యాయంలో మనకు వివరిస్తూ ఉన్నాడు. అందుకోసమే ఈ యొక్క 11వ అధ్యాయాన్ని విశ్వాస వీరుల జాబితా అని చెప్పి పిలుస్తారు. విశ్వాస వీరులందరినీ కూడా ఒక చోట పెట్టి, ఒక గ్యాలరీ లాగా పెట్టి ఒక్కొక్కరి జీవితాన్ని వివరిస్తున్నాడు ఈ యొక్క గ్రంథకర్త. ఇక్కడ మనం మొట్టమొదటి వారంలో విశ్వాసం అంటే ఏంటి, విశ్వాస విషయంలో మనం ఎలా జాగ్రత్త పడాలి అనే సంగతులు మనం మొట్టమొదటి వారం చూసాం. రెండవ వారంలో హేబేలు యొక్క జీవితమును చూస్తూ వచ్చాం. హేబేలు ఎలాగా విశ్వాసముతో శ్రేష్టమైన బలి అర్పించాడు. కాబట్టి బలి కంటే ప్రాముఖ్యమైనది ఏంటంటే మానవుని యొక్క హృదయం. ఆరాధన అర్పణ కంటే కూడా నీ హృదయమును దేవుడు చూస్తున్నాడు. హృదయం సరిగా లేకుండా, దేవుని యందు విశ్వాసం ఉంచకుండా మన మీద చక్కని పాటలు పాడినంత మాత్రానో, లేదా పెద్ద కానుకలు అర్పించినంత మాత్రమునో, లేకపోతే ఇంకేదో ప్రయాసపడినంత మాత్రమునో దేవుడు మనల్ని చూసి సంతోషిస్తాడు అనుకోవటం అది ఉట్టి మాట. ఇక్కడ మనకు కావాల్సింది ఏంటి అంటే విశ్వాసం. విశ్వాసం అంటే నేను నమ్ముతున్నాను అని చెప్పడం మాత్రమే కాదు, దాని ప్రకారం జీవించటం. యాకోబు అంటాడు, దేవుడు ఒక్కడే నమ్ముచున్నావా, మంచిది, దయ్యములు కూడా నమ్మి వణుకుచున్నవి. కానీ దయ్యములు దేవుని మాట ప్రకారం ప్రవర్తించం. చాలామంది క్రైస్తవులు దేవుని నమ్ముతున్నామని చెప్తున్నారు, దేవుడు అంటే మాకు ఇష్టమని చెప్తున్నారు,
కానీ దేవుని ఆజ్ఞలు, దేవుని కట్టడలు, దేవుని నియమములు, వాటి గురించి వారేం ఆలోచించట్లా. దేవుని సంకల్పముల గురించి ఆలోచించట్లా. వారికి అంత సమయం లేదు. అది ఉట్టి విశ్వాసం. నిజమైన విశ్వాసం ఏంటి? ఇక్కడ చెప్తున్నాడు కదా, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడయ్యుండుట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియు తన్ను వెదకు వారికి విశ్వాసం ఉంటే ఆయనను వెదకాలి. ఏంది, ఆయన దొరకడా? వెదకడం అంటే అర్థమేంటి? ఆయన కొరకు జీవించటం, ఆయన గురించి ఆలోచించటం. తన్ను వెదకు వారికి ఫలము అనుగ్రహించువాడు అని నమ్మాలి. చాలామంది అనుకున్నారు, ఎందుకండి దేవుని దగ్గరికి వెళ్తే ఏమొస్తుందండి? ఆదివారం ఏదైనా పని చేసుకుంటే డబ్బులు వస్తాయి, లేకపోతే ఇంకేదైనా కష్టపడితే డబ్బులు వస్తాయి. ఊరికే దేవుడు దేవుడు అని కూర్చుంటే ఏమొస్తాయండి? టైం వేస్ట్ అనుకుంటున్నారు కొంతమంది. మన నమ్మకం ఏంటంటే దేవుడు ఒకనాడు ప్రతిఫలం ఇస్తాడు. ఈ లోకంలో దొరకపోవచ్చు, దొరకదు కూడా. ఎందుకు? ఇది పడిపోయిన లోకం. ఇక్కడ దొరికేది దేవుని బహుమానం కాదు. ఈ లోకంలో మంచి ఆరోగ్యం, ఈ లోకంలో ఐశ్వర్యం, ఈ లోకంలో ధనం, ఈ లోకంలో కీర్తి ప్రతిష్టలు, ఇవి దేవుని పిల్లలకు మాత్రమే దొరికే ఆశీర్వాదాలు కాదు. నిజంగా చెప్పాలంటే దేవుని పిల్లల కంటే సాతాను సంబంధులకే ఆ ఆశీర్వాదాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి వాటిని దేవుని ఆశీర్వాదం అనుకోవడానికి లేదు. నిజమైన దేవుని ఆశీర్వాదం ఎక్కడ దొరుకుతుందంటే అవతల వైపు. మరి అక్కడ ఎప్పుడు చూడలే కదన్నా మనం. అంటే అదే విశ్వాసం. తను వెదకు వారికి ఫలం అనుగ్రహించువాడనియు నమ్మవలను కదా. హేబేలు నమ్మాడు, నమ్మి దేవుణ్ణి ఆరాధించాడు. కాబట్టి దేవుడు సాక్ష్యం ఇచ్చాడు, ఇది మంచి బలి, ఇది నాకు ఇష్టమైన బలి. ఎందుకు? హేబేలు హృదయంలో విశ్వాసం ఉంది. హేబేలు హృదయంలో కపటము లేదు, హేబేలు హృదయంలో ద్వేషము లేదు, హేబేలు హృదయంలో నరహత్య లేదు, హేబేలు హృదయంలో అహంకారము లేదు, హేబేలు హృదయంలో దుర్మార్గత లేదు. ఇవన్నీ ఎవరి హృదయంలో ఉన్నాయి? కయీను హృదయంలో ఉన్నాయి. కపటం ఉంది, వేషధారణ ఉంది, నరహత్య ఉంది, ద్వేషం ఉంది, దుర్మార్గత ఉంది, అహంకారం ఉంది. దేవుడు మాట్లాడుతూ అంటున్నాడు, నేనేమన్నా కాపలవాడినా? దేవుడు మాట్లాడితే జవాబు చెప్పట్లేదు, దేవుని దగ్గర యథార్థంగా ఒప్పుకోవట్లేదు, దేవుణ్ణే తృణీకరిస్తున్నాడు. దేవుణ్ణి నేను శపిస్తున్నానంటే అయ్యా నన్ను కనికరించనే బదులు ఎవరో ఒకళ్ళని చంపుతారులే అంటున్నాడు. అదే విశ్వాసరహితమైన జీవితం. కాబట్టి హేబేలు యొక్క జీవితం మొట్టమొదటి హతసాక్షి. యేసు ప్రభువారు అన్నాడు, నీతిమంతుడైన హేబేలు. ఎలా నీతిమంతుడయ్యాడు? క్రియల ద్వారా కాదు, భక్తి ద్వారా కాదు, విశ్వాసము ద్వారా నీతిమంతుడయ్యాడు. ఎంతకాలం జీవించాడు? అతి కొద్ది కాలం జీవించాడు. కానీ తను ఇంకా మనతో మాట్లాడుతున్నాడు. మృతి పొందియు ఏం మాట్లాడుతున్నాడు? దేవుని దగ్గరకు వెళ్ళాలంటే ఒక్కటే మార్గం. అదేంటది? విశ్వాసం. అది హేబేలు చెప్పే సాక్ష్యం మనకి. ఇక్కడ రెండవ వ్యక్తిని ఈ గ్రంథకర్త తీసుకుని వస్తున్నాడు. ఆయన పేరు హానోక్. ఇతని గురించి పెద్దగా బైబిల్లో ఏం లేదు. హేబేలు గురించి కూడా పెద్దగా ఏం లేదు మనకి. ఆదికాండంలో కనపడుతుంది. మళ్ళీ యేసు ప్రభువారు నీతిమంతుడైన హేబేలు అన్నాడు. దాని తర్వాత కయ్యను గురించి ఎక్కువ ఉంది, కానీ హేబేలు గురించి ఏం లేదు. అలాగే హానోకు గురించి కూడా పెద్దగా ఏమీ లేదు. ఆదికాండం 5వ అధ్యాయంలో మనం చదువుతాం, హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో చదువుతాం. మరలా యూదా పత్రికలో అంటాడు, మొదటి ఈ 7వ తరము ప్రవక్త అయిన హానోకు అంటాడు. చూడండి, యూదా పత్రిక 1వ అధ్యాయం ఉంటుంది కదా ప్రకటన గ్రంథానికి ముందు. 14వ వచనం, ఆదాము మొదలుకొని 7వ వాడైన హానోకు కూడా వీరిని గురించి ప్రవచించి ఇట్లనను, ఇదిగో అందరికీ తీర్పు తీర్చుటకు వారిలో భక్తిహీనులందరూ భక్తిహీనముగా చేసిన వారి భక్తిహీన క్రియలన్నింటిని గురించి, భక్తిహీనులైన పాపులు తనకు విరోధముగా చెప్పిన కఠినమైన మాటలన్నింటిని గురించి వాటిని ఒప్పించుటకు ప్రభు తన వేవేల పరిశుద్ధుల పరివారముతో వచ్చును. హానోకు ప్రవచించాడు అని మరి వారికి ఉన్న గ్రంథంలో ఎక్కడ రాయబడ్డాదో తెలియదు, కానీ ఈ పరిశుద్ధాత్మ దేవుడు దాన్ని రాసి పెట్టాడు. ఏం చెప్తున్నాడు అక్కడ? భక్తిహీనత 4 సార్లు
భక్తిహీనులందరూ భక్తిహీనముగా చేసిన భక్తిహీన క్రియలను గురించి, భక్తిహీనులైన పాపులు తనకు విరోధముగా చెప్పిన మాటలన్నిటిని గురించి వారిని ఒప్పించుటకు ప్రభువు వచ్చును. పిల్లరా, దేవుడు ఒకనాడు వస్తాడు, ఆయన తీర్పు తీరుస్తాడు. ప్రతి వానికి వాని క్రియల చొప్పున తీర్పు తీరుస్తాడు. ఇది హానోకు ప్రవచించుతూ వచ్చాడు. దేవుని లేఖనములు కూడా మనకు అవే చెప్తున్నాయి. సరే, హానోకు జీవితానికి వస్తే ఈ గ్రంథకర్త ఏమంటున్నాడు అంటే, విశ్వాసమును బట్టి హానోకు మరణము చూడకుండా కొనిపోబడను. బైబిల్లో మనకి కేవలం 2 వ్యక్తులు మాత్రమే మరణమును చూడకుండా ఆరోహణమయ్యారు. ఒక ఆయన హానోకు, ఇంకొకళ్ళు ఎవరు? ఏలియా ప్రవక్త. వీరిద్దరూ మాత్రమే మరణమును చూడకుండా, మరణం అనేది రుచి చూడకుండా, వారిలో మొట్టమొదటి వ్యక్తి ఎవరంటే హానోకు. అంటే దేవుడు ఈ వ్యక్తి మరణించొద్దు, డైరెక్ట్గా వచ్చేసే పరలోకానికి, నువ్వు మరణించేదాకా నేను ఆగలేను అన్నాడేమో అనిపిస్తుంది. ఏంటి ఈ వ్యక్తి జీవితంలో ఉన్న రహస్యం? ఏం చేశాడు ఈ వ్యక్తి? మనకేం రాయబడలా, ఒకటే మాట రాయబడ్డది, మరణము దేవుడు అతని అతడు కొనిపోబడక మునుపు దేవునికి ఇష్టడై ఉండనని సాక్ష్యము పొందను. ఏంటి హానోకు జీవితం? దేవునికి ఇష్టడు అని సాక్ష్యము ఎవరిస్తున్నారు? దేవుడిస్తున్నాడు. దేవుని చేత సాక్ష్యం పొందాడు. పిల్లరా, మనకు కూడా ఇతరుల చేత మనం సాక్ష్యం పొందాలి. సాక్ష్యం అంటే మన గురించి మనం చెప్పుకునేది కాదు. సాక్ష్యం అనేది ఇతరుల గురించి చెప్పేది. ఇతరులు మన గురించి చెప్పేది సాక్ష్యం. దేవుడు చెప్పాడు ఏమని? హానోకు ఇష్టుడై ఉన్నాడు అని. దేవుడు చెప్పాలి మన జీవితం గురించి. యోబు గురించి దేవుడు సాక్ష్యం ఇచ్చాడు. యోబు యథార్థవర్తనుడు, చెడుతనమును విసర్జించినవాడు, అతని వంటి వాడు ఇంకొకడు లేడు. ఎవరు చెప్తున్నారు? దేవుడు చెప్తున్నాడు. ఇతడు నా ఇష్టానుసారుడు, నా హృదయములోని తలంపులన్నిటినీ నెరవేర్చువాడు. ఎవరి గురించి చెప్తున్నాడు దేవుడు? దావీదు గురించి చెప్తున్నాడు. దానియేలు నీవు బహుప్రియుడవు. ఎవరి గురించి చెప్తున్నాడు? దానియేలు గురించి. ఎవరు చెప్తున్నారు? దేవుడు చెప్తున్నాడు. ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నాను. ఎవరి గురించి? యేసు ప్రభువు వారి గురించి. ఈయన మాట వినుడి. పిల్లరా, ఇప్పుడు మనం దేవుణ్ణి పిలుద్దాం, అయ్యా నా గురించి కూడా చెప్పు. ఇప్పుడు ChatGPT వచ్చింది. మనం అడిగే క్వశ్చన్లన్నింటిని బట్టి మనం అడిగితే చెప్తుంది, నా గురించి చెప్పు అంటే చెప్తుంది. దేన్ని బట్టి చెప్తుంది? మనం అడిగిన క్వశ్చన్లను బట్టి మన జీవితం మొత్తం అనలైజ్ చేసి, మన స్ట్రెంగ్త్ అంటే ఒకవేళ మనం ఎక్కువ ఇంటరాక్ట్ అవుతే మన స్ట్రెంగ్త్, మన వీక్నెస్ అంతా కూడా మనకంటే బాగా చెప్తుంది. ఎందుకంటే మనం అడిగే క్వశ్చన్లన్నింటినీ అది గుర్తుపెట్టుకుంటుంది, అనలైజ్ చేస్తుంది. ఇప్పుడు దేవుణ్ణి అడుగుదాం, అయ్యా నా గురించి చెప్పు. ఏం చెప్తాడు దేవుడు? హానోకు వలె ఇతడు నాకు ఇష్టుడు అని చెప్తాడా? ఎప్పుడు చెప్తాడు? ఎప్పుడు చెప్తాడు? కింద రాయబడింది. ఎప్పుడు ఇష్టలమవుతాం దేవునికి? దేవునికి ఎప్పుడు ఇష్టలమవుతాం? 6వ వచనం, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టయుండుట అసలు ద ఫస్ట్ స్టెప్ టు ప్లీజ్ గాడ్. ద ఫస్ట్ స్టెప్ టు ప్లీజ్ గాడ్ ఈజ్ టు హ్యావ్ ఫెయిత్ ఆన్ హిమ్. ఆయన కుమారుని యందు విశ్వాసం ఉంచటం. ఏంటి విశ్వాసం ఉంచటం అంటే? నమ్ముతున్నానని చెప్పటం కాదు. ఆయన ఏమై ఉన్నాడు, ఆయన ఏం చేశాడు. ఎవరి యందు విశ్వాసం ఉంచటం? ఆయన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారి యందు విశ్వాసం ఉంచటం. ఎందుకు? యేసు ప్రభువారు మన పాపముల నిమిత్తం అప్పగింపబడి మనము నీతిమంతులముగా తీర్చబట్టానికి ఆయన తిరిగి లేచాడు. అంటే అర్థం ఏం నమ్మాలి మనం? మొట్టమొదట మన పాపలమని గుర్తించాలి, మనము దౌర్భాగ్యులమని గుర్తించాలి. ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. మనం ఎంత మంచి బట్టలు వేసుకున్నా, ఎంత చక్కని అందముగా ఉన్నా మన హృదయము మోసకరమైనది, ఘోరమైన వ్యాధి గలది. ఇట్ డజంట్ మ్యాటర్ వాట్ ఈజ్ అవర్ ఎడ్యుకేషన్, ఇట్ డజంట్ మ్యాటర్ వాట్ ఈజ్ అవర్ సోషల్ స్టాటస్, ఇట్ డజంట్ మ్యాటర్ హౌ వెల్దీ వీఆర్. ద బైబిల్ బాయిల్స్ డౌన్ ద హ్యూమన్ లైఫ్ that we are all sinners. నీతిమంతుడు లేడు, ఒక్కడునూ లేడు, అందరూ త్రోవ తప్పి ఏకముగా పనికి మాలిన వారైరి. మనం పాపులం.
ఈ పాపం నుంచి విడిపించడానికి యేసుక్రీస్తు ప్రభువారు మన వల్ల కాదని, మన క్రియల వల్ల కాదని, మన భక్తి కాదని, మన సొంతముగా మనల్ని మనం విమోచించుకొనలేమని, మన వల్ల కాదని యేసుక్రీస్తు ప్రభువారిని ఈ లోకంలోనికి పంపించాడు. ఆయన మన పాపములను భరించాడు, మోసుకున్నాడు. ఆయన కలువరి శిలువలో మరణించాడు. దీని యందు విశ్వాసం ఉంచటం, నేను పాపిని గుర్తించటం, నా పాపముల కొరకు యేసు ప్రభువారు చనిపోయాడు విశ్వసించటం, సమాధి చేయబడ్డాడు, తిరిగి లేచాడు విశ్వసించటం, ఆయనను నమ్మితే నా పాపములు పోతాయి, నా పాప శిక్ష పోద్ది, నేను ఇంకా నరకమునకు వెళ్ళను, నేను నిత్య జీవంలో ఉంటాను, నేను దేవుని కుమారుని అవుతాను. ఎందరు ఆయన అంగీకరించరో అనగా తన నామందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం అనుగ్రహించను. అప్పుడు దేవునికి ఇష్టలమైతాం. ఎప్పుడు? యేసు ప్రభు యొక్క శిలువ కార్యమందు విశ్వాసం ఉంచి మారు మనసు పొందితే, తిరిగి జన్మిస్తే అప్పుడు దేవుని పిల్లలమైతాం. అంతకుముందు ఎవరి పిల్లలం? సాతాను పిల్లలం, అంధకార సంబంధులం, పాప సంబంధులం, అపవాది సంబంధులం. ఇక్కడ కూర్చున్న వారిలో ఇంకెవరైనా మారు మనసు పొందకపోతే, రక్షణ పొందకపోతే దేవునికి నువ్వు ఇష్టలవు అని నువ్వు అనుకోవద్దు. కొంతమంది అనుకుంటారు, అబ్బా నేను మంచి తెల్ల బట్టలు వేసుకున్నాను, దేవుడు చూసి అబ్బా భలే ఉన్నావు అనుకుంటాడు. దేవుడు మన బట్టలు చూసి ఆనందించేవాడు కాదు. మనుషులు పైరూపము లక్ష్య పెట్టుదురు, దేవుడైన యెహోవా హృదయమును లక్ష్య పెట్టును. మన మీద బంగారం తీసినంత మాత్రానో, లేకపోతే పౌడర్ వేసుకోకుండా తలదూకోకుండా ఉన్నంత మాత్రానో, సోపు పెట్టుకోకుండా ఉన్నంత మాత్రానో దేవుడు చూసి అబ్బా వీళ్ళు భలేగున్నారే అనుకునేవాడు కాదు. దేవుడు ఏం చూస్తున్నాడు? హృదయములో విశ్వాసము. క్రియలు మంచివే, కానీ విశ్వాసము లేకపోతే, విశ్వాస మూలము కానిది పాపము. నువ్వెంత మంచి పని చేయి. లోకస్తుల్లో ఉన్న సమస్య ఏంటి? మంచి పనులు చేస్తున్నారు, కానీ ఎందుకు చేస్తున్నారు? దేవుని మహిమ కొరకు చేయట్లేదు, విశ్వాసముతో చేయట్లేదు, వారి సొంత ఉద్దేశాలతో చేస్తున్నారు. కాబట్టి అవి పాపం. అందుకోసం యెషయా ప్రవక్త గ్రంథంలో రాయబడింది, మన నీతి క్రియలన్నీ మురికి పేలికలు. కాబట్టి ఈ విశ్వాసం అనే అడుగు లేకుండా దేవుడు మన పట్ల సంతోషిస్తున్నాడు అనుకోకూడదు. సహాయం చేయొచ్చు దేవుడు. అప్పుడప్పుడు ప్రార్థనలు చేస్తాం, అవిశ్వాసులు ప్రార్థన చేస్తారు. వ్యాధులు వచ్చినప్పుడు, ఆపదలు వచ్చినప్పుడు, దుఃఖం వచ్చినప్పుడు అయ్యా సహాయం చేయని ప్రార్థన చేస్తే దేవుడు ఆలకించవచ్చు. దేవుడు మంచోడు. ఆయన నీతిమంతులకు వర్షం ఇస్తున్నాడు, అనీతిమంతులకు వర్షం ఇస్తున్నాడు. వీరికి ఆహారం ఇస్తున్నాడు, వారికి ఆహారం ఇస్తున్నాడు. అలా దేవుడు ఇవ్వచ్చు, కానీ మనల్ని చూసి దేవుడు సంతోషించేవాడు కాడు. కాబట్టి దేవుడు మనల్ని సంతోషించాలంటే కేవలం విశ్వాసం ఒక్కటే మార్గం. ఏంటి విశ్వాసం అంటే? నా పాపముల కొరకు ఆయన చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి లేచాడు. నా సొంతంగా నేను దేవుని దగ్గరకు రాలేను. నా తండ్రి నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము, నా ద్వారా తప్ప తండ్రి యొద్దకెవ్వడు కూడా యేసు ప్రభు అనే మార్గము లేకుండా, యేసు ప్రభు దగ్గరికి రాకుండా, మన సొంత క్రియలు, మనం పుట్టిన కుటుంబం, మన వంశం, మన గోత్రం, వీటేటి ద్వారా దేవుణ్ణి మనం సంతోషపెట్టలేం. ఒక్కటే మార్గం యేసు ప్రభువారు. ఎప్పుడైతే ఈ విశ్వాసంలోకి వస్తామో మనము దేవునికి ఇష్టలముగా ఉంటాం. పిల్లరా, మన జీవితంలో ఒక్కటే గురి ఏంటంటే ఆయనకి ఇష్టలముగా ఉండాలి. మనం చాలాసార్లు ఏం చేస్తాం? మనుషులకు ఇష్టలముగా ఉండాలి. చాలామంది ట్రెండ్స్, ఫ్యాషన్ మారుతూ ఉంటుంది. ఒకప్పుడు మేము 10th క్లాస్ ఆ టైంలో ఉన్నప్పుడు బ్యాగీ ప్యాంట్లు ఉండేవి. అంటే ఇక్కడ 32 ఉండేది లెంగ్త్, అమ్మాయిల ప్యాంట్లు లాగా ఇట్లా వచ్చి ఇట్లా డైమండ్ షేప్లో ఉండేది. కిందనేమో 18 ఉండేది బాటము, మధ్యలో ఈ థైస్ దగ్గర 32 ఉండేది. ప్యాంట్ ఇట్లా ఉండేది. ఇప్పుడు అది మారిపోయింది. ఇప్పుడు అది వేసుకుంటే నవ్వుతారు అందరూ. కాబట్టి ఎలా ఉన్నాం? అందరూ ఎట్లా కొంచెం చూడటానికి ఓకే, వాళ్ళకి అనుకూలంగా మనం వేసుకుంటాం. అంతేగాని ఎప్పుడు 1970లో వాళ్ళు వేసుకునే మనం వేసుకోం. ఎందుకు? అందరు నవ్వుతారు. కాబట్టి మనం ఏం చేస్తున్నామంటే అందరికి యాక్సెప్టబుల్గా ఉంటున్నాం. అది మంచిదేనేమో, కానీ అంతకంటే ముఖ్యంగా మనం ఆలోచించాల్సింది ఏంటంటే, ఆర్ వి ప్లీజింగ్ గాడ్? దేవునికి అనుకూలముగా ఉందా? రోమపత్రికలో అంటాడు, ఏమంటాడు? దేవునికి అనుకూలమును, పరిశుద్ధమును,
అయినా సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకునని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మును దేవునికి అనుకూలం. 2 కొరింథీ 5వ అధ్యాయంలో పౌలు గారు అంటాడు, మనము ఆయనకిష్టులమై ఉండవలనని, దట్ వీ మే ప్లీజ్ హిమ్. చూడండి 2 కొరింథీ 5వ అధ్యాయము 9వ వచనము, కావున దేహమందున్నను దేహము విడచినను ఆయనకి. చాలాసార్లు మనం ఏమనుకుంటామంటే నా ఇష్టము, ఈ రంగు ఎందుకు అంటే నా ఇష్టము, ఇది ఎందుకు వేసుకున్నావు నా ఇష్టము. ప్రశ్న ఏంటంటే దేవుణ్ణి సంతోషపెట్టాలంటే నా ఇష్టం అంటే కుదరదు. యేసు ప్రభు గెత్సెమనే తోటలో ఏం ప్రార్థన చేశాడు? తండ్రి, ఈ గిన్నె నీ చిత్తమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించు, అయినను నా ఇష్టము కాదు నీ చిత్తమే, నా ఇష్టము కాదు నీ చిత్తమే సిద్ధించునుగాక. దేవుని చిత్తము, నా ఇష్టము కాదు. మనకేమిష్టం? మనకు ఎటువంటి బాధలు రాకుండా ఉండడం ఇష్టం. మనకేమిష్టం? మనకు ఎటువంటి కొరత లేకుండా ఉండడం ఇష్టం. మనకేమిష్టం? ధనవంతులం కావడం ఇష్టం. మనకేమిష్టం? అందరూ మనల్ని మెచ్చుకోవటం ఇష్టం. కానీ అలా జరగదు. అప్పుడు మనం ఏం చెప్పాలా? తండ్రి, నా ఇష్టము కాదు నీ చిత్తమే. ఎస్తేరు జీవితంలో కూడా చక్కని సంఘటన మనకు కనపడుతుంది. ఆ రాజుగారి దగ్గరకు వెళ్ళేటప్పుడు ప్రతి యువతికి ఆ అమ్మాయికి ఏమి ఇష్టమో అది ఇచ్చేవాళ్ళు. అమ్మాయి ఏం అడిగితే, బహుశా అంటే బంగారం కానీ ఏమైనా, ఆ అమ్మాయి రాజుగారి దగ్గరికి వెళ్ళే ముందు ఏం అడిగితే అది ఇచ్చేవారు. కానీ ఎస్తేరు గురించి రాయబడింది, షండుడైన హేగే నిర్ణయించిన అలంకారము తప్ప మరి ఏమీ కోరలేదు. ఎందుకు? బహుశా ఎస్తేరు అనుకుని ఉంటుంది, నాకేమిష్టమో నేను వేసుకుంటే రాజుగారు సంతోషపడ్డాం. నేనేం వేసుకోవాలా? రాజుగారికి ఏమిష్టమో అది వేసుకోవాలి. రాజుగారికి ఏమిష్టమో ఎవరికి తెలుసు? హేగేకి తెలుసు, నాకు తెలియదు. హేగేకి తెలుసు. కాబట్టి హేగే గారు మీరేమిస్తారో అవి ఇవ్వండి, నా ఇష్టం పక్కన పెట్టండి, మీరు ఇచ్చింది ఇవ్వండి, నేను వేసుకుంటా. నాకు ఇష్టమా కాదా, ఈ రంగు ఇష్టమా, ఈ బంగారం ఇష్టమా, ఈ డిజైన్ ఇష్టమా, ఇట్ డజంట్ మ్యాటర్. మై ఎయిమ్ ఈజ్ టు ప్లీజ్ ద కింగ్. ఆయనను సంతోషపరిస్తే చాలు. ఆమె రాజుగారిని సంతోషపెట్టింది. కానీ మన జీవితంలో కూడా నా ఇష్టము, నేను ఇలా ఉంటాను, నేను అలా ఉండాలి, నా ఆలోచన కాదు. పౌలు గారు అంటాడు, జీవించువాడను నేను కాదు, క్రీస్తే నాయందు. నా ఇష్టం లేదు, నా ఇష్టం చచ్చిపోయింది. సరే, హానోకు జీవితంలోకి వద్దాం, ఇంకా మనం ముందుకు వెళ్ళిపోతున్నాం. ఆయన సంతోషపరిచాడు అంటే అర్థం ఏంటి? విశ్వాసము. ఇంకొక డీటెయిల్ ఆదికాండంలో మనకు రాయబడింది. రండి, ఆదికాండం 5వ అధ్యాయము. ఇక్కడేమో ఆయనకి ఇష్టడై ఉండెను అని రాయబడింది హెబ్రీ పత్రికలో. ఆదికాండం 5వ అధ్యాయంలో ఏముందంటే, ఆ ఇష్టడై ఉండెను అనే పదం దేన్ని రీప్లేస్ చేశాడు? హానోకు దేవునితో నడిచెను. అంటే ఇష్టలై ఉండడం అంటే దేవునితో నడవటం, వాకింగ్ విత్ గాడ్. బైబిల్లో వాకింగ్ అంటే ఫిజికల్ వాకింగ్ గురించి కాదు. దేవుడు ఏ పార్క్లో వాకింగ్ చేస్తాడు, నేను కూడా పోతాను, పొద్దున వస్తాడా సాయంత్రం వస్తాడు అనకూడదు. బైబిల్లో వాక్ అంటే క్యారెక్టర్, కండక్ట్. బైబిల్లో వెదకడం అంటే ఇట్లా వెదకడం కాదు, దాని కొరకు జీవించటం. ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో అని మీరు విచారించకూడదు, దాన్ని వెదక్కండి అంటే అర్థం, వెతకడం అంటే ఫిజికల్గా వెతకడం కాదు, దాని కొరకు జీవించటం. అట్లాగే నడచుట అనే పదం బైబిల్లో చాలాసార్లు వస్తుంది. ఉదాహరణకి ఎఫెసీ పత్రికలో 5వ అధ్యాయం 2వ వచనంలో అంటాడు, ప్రేమ కలిగి నడుచుకొనుడి. ఎఫెసీ 5:2లో. ఎఫెసీ 5:8లో ఏముంది? వెలుగు సంబంధుల వలె నడుచుకొనుడి. ఇంకా కొంచెం కిందికి వస్తే జ్ఞానము కలిగి నడుచుకొనుడి. అంటే ఏంటి? అక్కడ నడుచుకోవటం అంటే ఏం మాట్లాడుతున్నాడు? క్యారెక్టర్, కండక్ట్, పర్సనాలిటీ, వ్యక్తిత్వం గురించి మాట్లాడుతున్నాడు. ఎన్నో మాటలు రాయబడ్డాయి నడవటం గురించి. ప్రేమ కలిగి నడుచుకొనుడి, జ్ఞానము కలిగి నడుచుకొనుడి.
ఎవడైనా ఆయన యందు నిలిచి ఉన్నానని చెప్పుకొని ప్రతివాడు ఆయన ఎలాగు నడుచున్నాడో అలాగు నడుచుకొన బద్ధుడై ఉన్నాడు అంటాడు. యోహాను పత్రిక మొదటి పత్రిక 2వ అధ్యాయంలో మొదటి అధ్యాయం అంటాడు, ఆయన వెలుగు యందు ఉన్న ఎడల, ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల ఆయనతో అన్యోన్య సహవాసము గలవారమై ఉందుము. మనం చదువుతాం కొలసి పత్రికలో, ప్రభువుకు తగినట్లుగా నడుచుకొనుడి, ఆత్మను అనుసరించి నడుచుకొనుడి, శరీరానుసారముగా నడుచుకొనక ఆత్మను అనుసరించి నడుచుకొను మనయందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడవలెనని. కాబట్టి ఇక్కడ నడుచుకోవటం అంటే పాదాలతో నడవటం కాదు. అదేదో మేము బాగా పాదయాత్ర అంటే పాదాల మీద నడిచే యాత్ర అని చెప్పి సోషల్ మీడియాలో మీమ్స్ నడుస్తున్నాయి. ఇక్కడ నడవడం అంటే పాదాల యాత్ర కాదు, ఇది జీవిత విధానం. మనం ఎలా నడవాలంటే దేవునితో నడవాలి. ఇప్పుడే చెప్పాను కదా, మనం ఎలా నడుస్తున్నాం? లోకముతో నడుస్తున్నాం. చాలామంది ఎలా నడుస్తున్నారు? ట్రెండ్. లోకంలో ట్రెండ్ ఇలా ఉంది. కొంతమంది బట్టలు చింపుకొని వస్తుంటారు కాలేజీకి. ఏంట్రా నాయన అంటే ట్రెండ్. లోకం ఎలా ఉంది, నేను అలా ఉండాలి. ఎవరో ఒక హీరోని పెట్టుకుంటారు. ఆ హీరో ఎలా నడుస్తాడో అంటే ఫిజికల్గా ఎలా ఉంటాడో జుట్టు అలా కత్తిరించుకుంటారు. ఒకవేళ లేకపోతే ఇంకేదైనా మాడిఫికేషన్ చేసుకుంటారు, ఇంకేదైనా ట్రీట్మెంట్ చేసుకుంటారు. ఏంటంటే వాళ్ళతో నడవాలి. లోకం నడుస్తుంది, లోకంతో పాటు మనం వెళ్ళాలి. మనము దేవునితో నడవాలి, అన్యజనులతో నడవకూడదు. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం, ఎఫెసీ 4:18. ఎవరు వారు? 17వ వచనం చదవండమ్మా. కాబట్టి అన్యజనులు నడుచుకున్నట్లు మీరిక మీదట నడుచుకొనవలదని ప్రభువునందు మీకు. అన్యజనులు నడుచుకున్నట్టు నడుచుకోవద్దు. ఎవరు అన్యజనులు? దేవుణ్ణి ఎరగని వారు నడుచుకుంటున్నారు. ఎలా నడుచుకుంటున్నారు వారు? మనం చదువుతాం కొండ మీద ప్రసంగంలో, మీరేమి తిందుమో అని మీ దేహమును గుర్చైనను, ఏమి తిందుమో అని మీ ప్రాణమును గుర్చైనను, ఏమి ధరించుకుందుమో అని మీ దేహమును గుర్చైనను విచారించకుడి. అన్యజనులు వీటన్నిటి విషయమై విచారింతురు. అన్యజనుల ఆలోచన ఏంటి? ఏం తిందాం, ఏం త్రాగుదాం, ఏం కట్టుకుందాం, ఏం వేసుకుందాం, ఎంత లగ్జరీగా ఉందాం. ఇది అన్యజనుల ఆలోచన. అంతేకాదు, మొదటి తెస్సలోనికైలు 4వ అధ్యాయంలో చదువుతాం, అన్యజనుల వలె కామాభిలాష యందు కాక పరిశుద్ధత యందును. చదువుతారా? చదవండి చక్కని వాక్యం. మీలో ప్రతివాడును దేవుని ఎరుగని అన్యజనుల వలె కామాభిలాష యందు కాక పరిశుద్ధత యందును ఘనత యందును తన ఘటమును ఎట్లు కాపాడుకొనవలనో అది ఎరిగి ఉండటయే దేవుని చిత్తం. అన్యజనులు ఏం చేస్తారంటే వారు కామాభిలాష, జంతువుల్లాగా ఎట్లా కోరికలు తీర్చుకోవాలా. వారికి దేవుని భయం లేదు, వారికి దేవుని భక్తి లేదు. వారి కోరికలు చూస్తున్నాం. మనం న్యూస్ చూస్తే ఒళ్ళు గగుర్పాటు చెందుతుంది. స్త్రీలు, అమ్మాయిలు, చిన్నపిల్లలు, 15 ఏళ్ళోళ్ళు, 16 ఏళ్ళోళ్ళు నరహత్యలో, వ్యభిచారంలో కూరుకొని పోతున్నారు. కారణం వారు దేవుని ఎరగట్లా. దేవుని ఎరుగని అన్య జనులు. మనం అలా నడవకూడదు. ఇంకా ఏం రాయబడింది అన్యజనుల గురించి? అన్యజనులు అర్పించు బలులు దేవునికి కాదు, దయ్యములకే వాటిని వారు ఆరాధించేది. దేవుణ్ణి ఆరాధించట్లేదు అన్యజనులు, దయ్యములు. 1 కొరింథీ 10వ అధ్యాయం 20వ వచనం. అన్యజనులకు దేవుని గురించిన విషయాలు వెర్రితనముగా ఉన్నాయి. చాలామందికి దేవుడు, ఆరాధన, ప్రార్థన, బైబిల్ అంటే వెర్రితనం. వాళ్ళ టైం వేస్ట్. ఇది వాళ్ళకి మనం ఎలా కనిపిస్తామంటే వీళ్ళేంటి ఇంత టైం వేస్ట్ చేసుకుంటారు అనవసరంగా. అది వాళ్ళకు వెర్రితనం. అంతేకాదు, 1 పేతురు 4వ అధ్యాయం 3వ వచనంలో పేతురు గారు అంటాడు, చదువుతారా? 1 పేతురు 4వ అధ్యాయం 3వ వచనం. పోకిరి చేష్టలు, దురాశలు, మద్యపానము, అల్లరితో కూడిన ఆటపాటలు, తాగుబోతుల విందులు, చేయదగని విగ్రహ పూజలు మొదలైన వాటి యందు నడుచుకొనుచు
అన్యజనుల ఇష్టము నెరవేర్చు చుండుటకు గతించిన వేట్లో నడుచుకుంటే అన్యజనులకు ఇష్టం. అక్కడ రాయబడ్డ సంగతులు: త్రాగుబోతుల విందులు, మద్యపానము, అల్లరితో కూడిన ఆటపాటలు, ఇవన్నీ అన్యజనులకు ఇష్టం. మనం వాటిలో నడవటానికి లేదు. మనం ఎవరితో నడవాలంటే దేవునితో నడవాలి. ఎట్లా నడుస్తాం దేవునితోటి? వాట్ డస్ ఇట్ మీన్ బై వాకింగ్ విత్ గాడ్? దేవునితో నడవటం అంటే ఏంటి? ఆమోసు గ్రంథంలో చక్కని మాట ఉంటుంది కదా. ఏముంటుంది? సమ్మతింపకుండా ఇద్దరూ కూడి నడతరా. చదవన మాట ఆమోసు గ్రంథం 3వ అధ్యాయం 3వ వచనం. ఆమోసు గ్రంథం 3వ అధ్యాయం 3వ వచనం. చాలమ్మా, చాలమ్మా. అంటే ఇద్దరు కలిసి నడవాలంటే, సపోజ్ ఇప్పుడు వాకింగ్కి వెళ్తూ ఉంటాం, చాలామంది వాకింగ్కి వస్తారు, అందరితో మాట్లాడతాం. మనం మాట్లాడడం, మన ఫ్రీక్వెన్సీతో మ్యాచ్ చేయ వాళ్ళు ఉంటే మాట్లాడతాం, లేకపోతే ఇయర్ ఫోన్స్ పెట్టుకొని మన పని మనం చేసుకుంటాం. ఇప్పుడు అది ఎవరితో మాట్లాడట్లేదు లేండి. ఒకప్పుడు అయితే పక్కన వాళ్ళు పిలిచి, బాగున్నారా, మీరు ఏ ఊరు వెళ్తున్నారు, ఎక్కడి వరకు వెళ్తున్నారు, ఇగో మేము కొంచెం తెచ్చాం మీరు తినండి, ఇట్లా ఉండేది. కొంచెం సోషల్ ఇంటరాక్షన్ ఉండేది. ఇప్పుడు ఏం లేదు. మన ఇయర్ ఫోన్స్ మనం పెట్టుకోవడం, మన ఫోన్ మనం చూసుకోవడం, ఎవరి ఫోన్ వాళ్ళే. రాత్రి ట్రైన్లో లైట్లు ఆఫ్ చేసినా లైట్లు వెలుగుతుంటాయి. ఇక్కడ ముఖం మీద అందరు లైట్లు వెలుగుతూనే ఉంటాయి. సమ్మతించటం. నేను ఒక 4 విషయాలు మీతో చెప్తాను. దేవునితో నడుచుకోవటం అంటే ఏంటంటే, మొట్టమొదటిగా వాకింగ్ విత్ గాడ్ మీన్స్ అ డైలీ డెలిబరేట్ డిసిప్లైన్డ్ ఫెలోషిప్, స్పెండింగ్ టైమ్ విత్ గాడ్. పిల్లరా, నేను మరలా ఒకే విషయాన్ని చెప్తా ఉంటాను. ఏంటంటే, క్రైస్తవులముగా మన బాధ్యత ఏంటంటే దేవునితో సమయం గడపటం, క్రమశిక్షణ కలిగి ఉద్దేశపూర్వకంగా ఒక సమయం నిర్ణయించుకొని, ఈ సమయం నేను దేవునితో గడుపుతాను, దేవుని వాక్యం చదువుతాను, దేవునితో సహవాసం చేస్తాను, దేవునితో మాట్లాడుతాను, దేవుని స్వరం వింటాను, ప్రార్థన చేసుకుంటాను. ఇది మన ఆత్మీయ జీవితానికి ఆయువు పట్టు. మనకు అనిపించినా ఒక్కోసారి మనకు చదవాలనిపించదు బైబిల్. ఒక్కోసారి పరిస్థితులను బట్టి, మన పతనమును బట్టి, తప్పును బట్టి మనకు చదవాలనిపించదు. అయినా కూడా చదవాలనిపించినా అనిపించకపోయినా, ఇంట్లో గొడవలు లేకపోయినా, ఒక అవసరాలున్నా, పేదరికం ఏమున్నా, బైబిల్ చదవటం మాత్రం వదిలిపెట్టవద్దు. ప్రతి దినము దేవునితో సమయం గడపటం మనం దేవునితో నడుస్తున్నామని చెప్పడానికి సాదృశ్యం. బైబిల్లో అనేక మంది దైవజనులు అసలు దేవునితో సహవాసం చేశారు. అబ్రహాము దేవునితో మాట్లాడుతుండేవాడు. దేవుడు అన్నాడు, అబ్రహాము నా స్నేహితుడు. స్నేహితులు ఎన్ని రోజులకు ఒకసారి కలుసుకుంటారు? ఇప్పుడైతే చాలా కలుసుకోవడం కష్టమైపోయింది. స్నేహితులు. దేవుడు అన్నాడు, నేను చేయబోవున్నది అబ్రహాముకు చెప్పకుండా దాచదనా. అది ఎట్లా ఉందంటే, దేవుడే గిల్టీ ఫీలింగ్ వచ్చి, అంటే అలా అనకూడదు, దేవుడు గిల్టీ ఫీలింగ్ ఉండదు, కానీ దేవుడు ఆబ్లిగేట్ అయిపోతున్నాడు. అరే నేను చెప్పకపోతే ఎట్లా అబ్రహాముకి అని. అంత సన్నిహితమైన సంబంధం. అందుకోసమే దేవుడు అన్నాడు, అబ్రహాము నా స్నేహితుడు. ఎట్లా అయ్యాడు స్నేహితుడు? సమయం గడిపారు, మాట్లాడుకుంటున్నారు, చెప్పుకుంటున్నారు సంగతులు. మోషే దేవునితో సమయం గడిపేవాడు. 40 దివారాత్రాలు దేవుని దగ్గర గడిపేవాడు. ద్వితీయోపదేశకాండం చివరి వచనం అంటాడు, యెహోవానైనను ఆయన కార్యములనైనను ముఖాముఖిగా ఎరిగిన మోషే వంటి ప్రవక్త. చదవండి ఆ మాట. ద్వితీయోపదేశకాండం, బుక్ ఆఫ్ డ్యూటరానమీ, చివరి అధ్యాయం 34వ అధ్యాయం. యెహోవాను ముఖాముఖిగా ఎరిగిన మోషే వంటి ఇంకొక ప్రవక్త ఇశ్రాయేలీలలో ఇదివరకు పుట్టలేదు. దేవుని ముఖాముఖిగా కదా దేవుణ్ణి అడిగాడు. ఏమడిగాడు? నాకేమిస్తావు ప్రభా? మరి వాగ్దానం దేశం తీసిపోతాను, అక్కడ నాకు 1000 గజాలు ఇస్తావా? మరి నేను లేకపోతే మరి మా పిల్లలు ఉంటారు, మరి మా పిల్లలకి ఏదైనా కొంచెం చూడు ప్రభా, మరి భవిష్యత్తు చూసుకోవాలి కదా, మా పిల్లల సంగతి ఏంటి? నా సంగతి ఓకే. ఏమడిగాడు దేవుణ్ణి? నేను నిన్ను చూస్తాను అని అడిగాడు. నేను నిన్ను చూడాలి ప్రభువా అని అడిగాడు. దేవునితో సమయం గడపటం. పిల్లరా,
మనం ఎంత బిజీ ఉద్యోగస్తులమైనా, మనం ఎంత హై పొజిషన్లో ఉన్నా, లో పొజిషన్లో ఉన్నా, దేవునితో సమయం గడపడం దట్ షుడ్ బి అవర్ టాప్ ప్రయారిటీ ఎవ్రీ డే. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. లోకం మనల్ని ఏం చేస్తుంది? బిజీ చేసేస్తుంది. ఫరో గనక మేము వెళ్ళి ఆరాధిస్తామంటే, చెప్పండి మీరు ఆరాధించేది పాడలేదు, మీకు టైం ఎక్కువై మీరు అట్లా చేస్తున్నారు, ఇక నుంచి మీరు ఇటుకలు గాలవాలి కానీ గడ్డి నేను ఇయ్యను, మీరే గుర్చుకోండి అంటే ఏంటి? యూ షుడ్ బికమ్ బిజీ. మన జీవితాలు ఎంత బిజీ అయిపోయాయి ఇప్పుడు. ఒకప్పుడు స్కూల్కి 10 o'clock స్టార్ట్ అయ్యాయి, 4 o'clock అయిపోయి, ఇప్పుడు 8 o'clock స్టార్ట్ అయిపోతాయి స్కూల్స్. ఒకప్పుడు 2 గంటలు పట్టే పని ఇప్పుడు గంటలో పడుతుంది. అయినా మనకు టైం లేదు, దేనికి టైం లేదు. మందిరానికి రావడానికి టైం లేదు, ప్రార్థనకు రావడానికి టైం లేదు, బైబిల్ స్టడీ రావడానికి టైం లేదు, బైబిల్ చదవడానికి టైం లేదు, ఇతరులతో మాట్లాడటానికి టైం లేదు. మరి దేనికి టైం ఉంది? మన మొబైల్ చూసుకోవడానికి టైం ఉంది. ఫేస్బుక్ చూడకపోతే మార్క్ జుకర్బర్గ్ ఏమైపోతాడో, నేను 10 నిమిషాలు చూడకపోతే వాడు ఏమైపోతాడో, ఇన్స్టాగ్రామ్ చూడకపోతే ఎంత బాధపడతారో అవతలోళ్ళు అన్నట్లుగా ఉంది. పిల్లరా, దేవునితో సమయం గడపడం ద్వారా మన జీవితం మారుతుంది. నేను కొన్ని అంశాలు మీతో పంచుకుంటాను. 5 విషయాలు నేను నోట్ చేశాను. దేవునితో ఎంత సమయం గడుపుతామో దేవుని ఎరుగుతాం. ఇప్పుడే చదివాం కదా, మోషే దేవునిని, దేవుని కార్యములను ఎరిగినవాడు. చాలామంది జీవితాల్లో ప్రాబ్లం ఏంటి తెలుసా? దేవుణ్ణి ఎరగట్లా, ఆయన క్యారెక్టర్ అర్థం కావట్లా, ఆయన బలం అర్థం కావట్లా. యూట్యూబ్లో పాటలు చూడండి, ఎవరు కనపడుతున్నారు? దేవుడు కనపడుతున్నాడు ఎక్కడన్నా? మనుషులు కనపడుతున్నారు. వాళ్ళ కాస్ట్లీ కారు కనపడుతుంది, వాళ్ళ కాస్ట్లీ బట్టలు కనపడుతున్నాయి, వాళ్ళ బ్రాండెడ్ సంగతులు కనపడుతున్నాయి. దేవుడు కనపట్లా. ఎందుకు? వారు దేవుణ్ణి ఎరగలా. దేవుణ్ణి ఎరిగితే ఏం చేస్తారు? నేను కాదు ప్రభువా, నేను కనపడను, నువ్వే కనపడాలా. ఎందుకు నా ఫోటో ఎందుకు చూడ అంటే, మనుషుల ఫోటోలు ఎందుకు, మనుషుల కటౌట్లు ఎందుకు? వారు దేవుణ్ణి ఎరగలా. దేవుణ్ణి సేవ చేస్తున్నాం అనుకుంటున్నారు కానీ దేవుణ్ణి ఎరగలా. దేవుణ్ణి ఎరిగితే ఏం చేస్తారు? వెనక్కి సీట్కి వెళ్ళిపోతారు. అయ్యో నేను నశించితని, ఐఎమ్ అండన్, నేను కనపడకూడదు. దేవుడు కనపడాలి. ప్రజలకు నన్ను నేను చూపించుకోకూడదు, దేవుణ్ణి చూపించాలి. ప్రజలు నా మీద ఆధారపడకూడదు, దేవుని మీద ఆధారపడాలి. దేవుణ్ణి ఎరుగుతాం. అంత మాత్రమే కాదు, ఆయన శక్తి, ఆయన యొక్క సుగుణాలు, ఆయన యొక్క యాట్రిబ్యూట్స్ ఎరుగుతాం. అబ్రహాం ఎరిగాడు. ఆ కారణమును బట్టే సొంత కుమారుణ్ణి బలిపీఠం మెతి నరకటానికి చేయెత్తాడు. అందుకోసం హెబ్రీ గ్రంథకర్త అంటాడు, మృతులను సైతము లేపుటకు దేవుడు శక్తిమంతుడని ఎంచి, ఈ కౌంటెడ్. చాలాసార్లు మనం దేవుణ్ణి వెంబడించాలంటే, వామ్మో దేవుని వెంబడిస్తే పనులు అవుతాయో కావో, కాబట్టి దేవుని బదులు ఏం చేద్దాం? లోక పద్ధతిలో పోదాం. దేవుని కొరకు ఆగితే సంబంధాలు కుదురుతాయో కుదరవు, కాబట్టి ఏం చేద్దాం? ఏదో ఒకటి చేసేసుకుందాం. దేవుని శక్తిని ఎరగట్లా. వామ్మో కట్నం తీసుకుంటే, తీసుకోకపోతే అవసరాలు తీరవేమో, అక్కడ తీసుకుందాం. దేవునికి ఇవ్వాల్సిన అర్పణ ఇస్తే నా అవసరాలు తీరవేమో, నాకెట్లా దేవునికి ఇస్తే? దేవుడు ఏమంటున్నాడులే కానీ, అంతెందుకు ఇస్తా నేను? దేవునికి ఇవ్వాల్సిన సమయం ఇస్తే నాకు నేను బిజీ ఏమో, రేపు ఎగ్జామ్ ఉంది, లేకపోతే ఎల్లుండి ఎగ్జామ్ ఉంది, నేను ఈరోజు మందిరానికి పోతే ఎట్లా? మందిరానికి పోతావని ముందు నీకు తెలుసు కాబట్టి నువ్వేం చేయాలా? ఎగ్జామ్ ముందుంది కాబట్టి ఈరోజే 10 రోజుల ముందే ఎక్కువ చదువుకోవాలి. అంతేగాని రేపు ఎగ్జామ్ ఉందని ఈరోజు మందిరం ఎగ్గొట్టకూడదు. అట్లని చెప్పి చదువుకోవద్దని నేను చెప్పట్లా. ఎగ్జామ్స్ ఎప్పుడు వస్తాయో తెలుసు మనకి. కాబట్టి ముందు రోజు నిద్రపోవటానికి ఇక్కడ 3 గంటలు గడపాలి కదా. ఈ 3 గంటలు ముందు రోజు నిద్రలో తగ్గించుకొని చదువుకొని ఇడికి రావాలి. 2 బ్యాలెన్స్ చేయాలి. దేవుడైతే అన్యాయస్తుడు కాడు. అట్లని చెప్పి నేను మిగతా వదిలిపెట్టమని చెప్పట్లే. నేనేం చెప్తున్నా అంటే, ఆ ప్రయారిటీ దేవుణ్ణి ఎరగటం, అంటే దేవుడు శక్తిమంతుడు అని ఎరగటం ఎప్పుడు జరుగుతుంది? దేవునితో సమయము దినము వ్యక్తిగతంగా, కుటుంబముగా దేవుని వాక్యం చదవటం, ధ్యానించటం. మొట్టమొదటిది దేవుణ్ణి ఎరుగుతాం. రెండవది, ఎప్పుడైతే దేవునితో సమయం గడుపుతామో మనం ఆయన పోలికలోకి మార్చబడతాం. మన జీవితం మారాలి అంటే ఏదో లెక్చర్లు వింటే,
కోపం పోవాలంటే ఒక 10 లెక్చర్లు వింటే కోపం పోద్దా? ఎట్లా మారుతాం మనం? దేవునిని చూస్తున్న కొలది విశ్వాసమున కర్తయు దాన్ని కొనసాగించువాడైన యేసు. 2 కొరింథీ 3వ అధ్యాయం చివరి వచనం. 2 కొరింథీ 3వ అధ్యాయం చివరి వచనం. మనమందరము ముసుగులేని ముఖముతో ప్రభువు యొక్క మహిమను అద్దము వలె ప్రతిఫలింపజేయచ్చు మహిమ నుండి అధిక మహిమకు ప్రభువు ఆత్మచేత ఆ పోలిక చొప్పుననే మార్చబడుచునము. ఆయనను చూస్తూ ఉంటే ఆ మహిమను అద్దము వలె ప్రతిఫలింపజేయచ్చు. ఫ్రమ్ గ్లోరీ టు మోర్ గ్లోరీ. ఆ పోలిక చొప్పున. ప్రియులరా, మనం ఇంకేమోదుమో అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు, కానీ ఆయన వచ్చినప్పుడు ఆయనను ఉన్నట్లుగానే ఆయనను చూతుము గనక ఆయనను పోలియుందుమని మన జీవితాలు ఆయనను రిఫ్లెక్ట్ చేస్తా. ఎప్పుడు దేవునితో ఎక్కువ సమయం గడుతుంది. మీకు గుర్తుందా? మోషే ముఖము ప్రకాశించింది. మనం అయితే అడుగుదాం, అన్న ఏం క్రీమ్ వాడుతున్నావు అన్న, నీ ఫేస్ భలేగుంది, అసలు నాకు కూడా చెప్పన్నా, నేను కూడా వాడతాను అనేవాళ్ళమేమో. ఎలా ప్రకాశిస్తుంది? దేవునితో ఎంత సమయం గడిపాడంటే మన ముఖాలు కూడా ప్రకాశిస్తున్నాయి. ఏ ప్రకాశము? మొబైల్ ప్రకాశము. ఆ ప్రకాశము పోయి మన కళ్ళ సైట్ వచ్చి చిన్న పిల్లలందరికీ సైట్లే. ఏంటయ్యా అంటే ఆ ప్రకాశం. ఇది ఎంత అలవాటు అయిపోయిందో రేపు పరలోకానికి పోతే ఎట్లా అనిపిస్తుంది? పరలోకానికి పోయిన తర్వాత ఒకసారి రాశారు పేపర్లో, యేసుప్రభు పేతురుని అడిగాడు. పేతురు, ఏంటి మన వాళ్ళు ఎలా ఉన్నారంటే 1980s 90s వరకు ఉన్నోళ్ళు బాగానే ఉన్నారండి, తర్వాత వచ్చిన వాళ్ళు మాత్రమండి ఎప్పుడు చూసినా తలంచుకునే ఉంటున్నారు, చేతులు ఇటు పెట్టుకుని చూసుకుంటున్నారు ఉట్టిగానే. అంటే అంత అలవాటు అయిపోయింది పిల్లలు. ఇది ప్రమాదం. విశ్వాసులముగా ఇది ప్రమాదం. వీ హ్యావ్ టు బి వెరీ కాషియస్. వీ షుడ్ నాట్ బి అడిక్టెడ్. వీ కెన్ యూజ్ ఇట్, బట్ ఇట్ షుడ్ నాట్ యూజ్ అస్. దట్ షుడ్ బి ఇన్ అవర్ హ్యాండ్. వీ షుడ్ నాట్ బి ఇన్ దట్ హ్యాండ్. మనం దాన్ని వాడాలా. మనం దాన్ని అంటే 10 నిమిషాలు అది లేకపోతే మందిరానికి వస్తారు, ఫోన్ టకటకా బయట, ఏమంతా ఏదో మోగుతుంది, మళ్ళీ చేస్తారు. ఏమైంది? ఇంతకుముందు ల్యాండ్ ఫోన్ ఉన్నప్పుడు లేవా? అసలు ఫోన్ లేనప్పుడు బతకలేదా మనం? ఆఫీస్ వాళ్ళు ఫోన్ చేశారు, ఆగుతారు. ప్రాణం మీదకి వచ్చి ఏమన్నా ఇప్పుడు మనం వెళ్ళకపోతే అక్కడ జరిగిపోద్దా? 2 గంటలు ఆగుతారు. మా అంటే ఎంత? మనం 9:30 కంటే ఇంటికి వస్తాం, 10:30కి వస్తాం, అంతేగా. 9:30కి మందిరం అంటే 10:30కి వస్తాం, అటు టైం 1 గంటగా వెళ్ళిపోతాము. ఆ 2 గంటలు వాళ్ళు ఆగలేరా? ప్రాణాలు పోయే విషయమా, లేకపోతే 20-30 కోట్లు పోయే విషయం లేదే. కానీ మనలో అదొక తొందర. ఏదో మోగింది ఏంటో సైలెంట్లో పెట్టుకున్నా గ్రర్ అనగానే ఎవరు చేశారు ఏముండదు ఆడ. ఒకసారి నెట్నే మందిరంలో ఓ ప్రసంగం చెప్తున్నాను, సీరియస్గా చెప్తుంటే ఫోన్ 5-6 సార్లు మోగింది. 5-6 సార్లు మోగింది ఆదివారం. సరే మెసేజ్ చెప్పి ముగించిపోయి ఫోన్ చేసి, ఎవరమ్మా ఫోన్ చేసి, సార్ రేపు కాలేజ్ ఉందా సార్? రేపు కాలేజ్ ఉంటాయి, ఆడికి పోద్ది కాలేజ్. అంటే జనాలకి వాళ్ళకు కూడా అర్థం కావట్లే ఎప్పుడు చేయాలి, ఏ కాలంలో చేయాలి. కామన్ సెన్స్ నశించిపోయింది. మేము మా ఈ మధ్య ఫ్యాకల్టీ ట్రైనింగ్ గ్రూప్ పెట్టారు. ఎవరో ఉట్టిగానే నాకు ఈ లాగిన్ ఓపెన్ కావట్లేదు అని పెట్టారు. అయితే ఆ అడ్మిన్ అన్నాడు, సెండ్ యువర్ మెయిల్ ఐడి అన్నాడు. అనగానే ఆ పర్టికులర్ పర్సన్ మెయిల్ ఐడి పంపించాడు. కథవిగా గ్రూప్లో అందరూ మెయిల్ ఐడి పంపిస్తున్నారు. ఆ అడ్మిన్ ఎందుకు పంపిస్తున్నారంటే వాళ్ళు పంపిస్తున్నారు, మేము పంపిస్తున్నాం. వీళ్ళంతా ఫ్యాకల్టీ డాక్టరేట్లు. మళ్ళీ ఎందుకు పంపించమన్నాడు? ఏం లేదు, వాళ్ళు ఎదురుగా అది చదివే ఓపిక కూడా లేదు మనకి. ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే ఎన్ని మెసేజ్లు ఎక్కువ, చదివే ఓపిక లేదు. ఒక డాక్టర్ గారికి ఒక ఆయన పంపించాడు పేషెంట్. అయ్యా నేను చాలా బాగలేను, విపరీతమైన విరోచనాలు, వాంతులు, తలనొప్పి, తల తిరుగుతుంది, ఏం చేయాలని పంపించాడంట. అదే రోజు న్యూ ఇయర్, అన్ని మెసేజ్లు వస్తూ ఉంటాయి, హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ న్యూ ఇయర్. ఇప్పుడు డాక్టర్ గారు ఆయనకు మెసేజ్ పెట్టాడు ఎదురుగామని, మీకు ఎలా జరుగుతుందో అది ఈ సంవత్సరం మొత్తం అలానే జరగాలి. మీకు ఒక్కళ్ళకు మాత్రమే కాదు, మీ ఇంట్లో వాళ్ళకి, మీ భార్యకు, మీ పిల్లలకు, అందరికి కూడా సంవత్సరం మొత్తం ఇలానే జరుగుతూ ఉండాలని నేను కూడా కోరుకుంటున్నా, థ్యాంక్ యూ అని పెట్టాడు. అంటే మనుషులు ఇప్పుడు చదవట్లే అసలు. అందరూ పెట్టారు, మనం కూడా పెట్టేద్దాం. పిల్లరా, మనము
దేవునితో సమయం గడిపిన కొలది ఇలాంటి వాటి నుంచి మనం దూరం అవుతాం. ఇది చాలా కష్టం, నేను చెప్పినంత ఈజీ ఏం కాదు, కానీ వీ హ్యావ్ టు బి కాషియస్. రెండవది ఏం చెప్పుకున్నాం? దేవునితో సమయం గడిపితే మనం ఆయన రూపంలోనికి మారతాం. మూడవది, దేవునితో సమయం గడిపితే మనకు మనం అర్థమవుతాం. ఏమర్థమైంది మనకి? మనం ఎంత బలహీనులమో, మనం ఎంత చేతగాని వారమో, మనం ఎంత పాపులమో అర్థమవుద్ది. అది అర్థం కాకనే మనం ఏమనుకున్నా, నన్ను అంటావా, నేను ఇంత అనుభవం గల్లోని, నేను ఇంత పరిచర్య చేశా, నేను ఇంత సేవ చేశా, నేను ఎంత మంచోనో నీకు తెలుసా? నన్ను అంటావా? అసలు కోపం లేదు తెలుసా నీకు? నేను ఎంత మంచోనో తెలుసా? అసలు నా అంత తగ్గింపున్నాడు ఎవరినుండా ప్రపంచంలో? నేనొక్కడే తగ్గింపున్నోడిని. ఎందుకు ఇలాంటి మాటలన్నీ వస్తున్నాయి? మనల్ని మనం ఎరగట్లా. ఎప్పుడు ఎందుకు మనం ఎరుగుతాం? దేవుని దగ్గరికి వచ్చినప్పుడు. యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో ప్రవక్త దేవుని చూస్తాడు. అంతకుముందు అంటాడు, ఐగుప్తీయులకు శ్రమ అంటాడు, అశ్షూరీయులకు శ్రమ అంటాడు, త్రాగుబోతులకు శ్రమ అంటాడు, వారికి శ్రమ వీరికి శ్రమ అంటాడు. యెషయా గ్రంథం 6వ అధ్యాయం రాగానే అంటాడు, అయ్యో ఐఎమ్ అండన్, నేను నశించితిని, నాకు శ్రమ, ఓ అంటు మీ. యేసు ప్రభు దేవుని చూడగానే, ప్రభు వచ్చావా, ఓ సెల్ఫీ తీసుకొని పోస్ట్ చేస్తానులా, నేను శ్రమ అంటే దేవుని దగ్గరికి వెళ్తే మన గురించి మనం ఎరుగుతాం. ప్రాణ గ్రంథం 1వ అధ్యాయంలో చదువుతాం, ఆయనను చూడగా చచ్చిన వాని వలె ఆయన పాదముల యొద్ద. యు వాంట్ టు నో ద మ్యాన్ హూ ఈజ్ మోర్ క్లోజ్ టు గాడ్? సీ హిజ్ హ్యూమిలిటీ. తన దీనత్వం చూడండి. దేవునికి దగ్గర లేకపోతే ఏమైంది? బ్రాగింగ్. నేనేం చేశానో తెలుసా, నేను ప్రార్థన చేస్తే ఏమైందో తెలుసా, నేను ఎంత గొప్పనో తెలుసా. ఇవన్నీ దేవునికి దూరంగా ఉన్న వ్యక్తి యొక్క మాటలు. దేవుని దగ్గరగా ఉన్న వ్యక్తి ఏమంటాడు? నేను కాదు జీవించువాడను, నేను కాదు, క్రీస్తే నాయందు జీవించున్నాడు. నేనేమై ఉన్నాను? దేవుని కృప వలన మాత్రమే అయి ఉన్నాను. ప్రయాసపడినది నేను కాదు, నాదేం లేదు, దేవుడు. ఎంతగా దేవునితో సమయం గడుపుతామో మనల్ని మనం ఎరుగుతాం. నాలుగవది, ఎప్పుడైతే దేవునితో సమయం గడుపుతామో మన విశ్వాసము బలపరచబడుతుంది. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం చదువుతాం, విశ్వాసమున కర్తయు దాన్ని కొనసాగించువాడైన యేసు వైపు చూచుచు. ఎప్పుడైతే ప్రభుతో సమయం గడుపుతామో చాలాసార్లు మన విశ్వాసము బలహీనమైపోవడానికి కారణం ఏంటో తెలుసా? దేవునితో తగిన సమయం గడపకపోవటం. ఏదో కారణాలు, బిజీగా ఉన్నాయని, లేకపోతే ఇంకేదో ఉందని, ఇంకేదో అని. ఐదవది, ఎప్పుడైతే ఆయనతో సమయం గడుపుతామో ఆత్మీయంగా బలపరచబడతాం, శక్తి నొందుతాం, ఛార్జ్ చేయబడతాం, రెజువనేట్ అవుతాం. ఆయన మాటలు మనల్ని బలపరుస్తాయి. మనుషుడు రొట్టె వలన మాత్రము కాదు, కానీ దేవుని నోట నుండి వచ్చు ఎవ్రీ వర్డ్ దట్ ప్రొసీడెత్ అవుట్ ఆఫ్ ద మౌత్ ఆఫ్ గాడ్. దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన. కానీ ప్రభుతో నడవటం అంటే అర్థం ఏంటంటే ప్రతి దినము దేవునితో సమయం గడపటం, సహవాసము చేయటం, ఆయన మాట్లాడేది వినటం, మనం ఆయనతో మాట్లాడటం. ఎందుకు ఈ వాక్యము? ఆయన స్వభావము తెలుసుకోవటం, దేవుని మనస్సును ఎరగటం, దేవుని చిత్తం ఎరగటం. అంతేగాని ఈరోజు ఈ ఖమ్మంలోనే స్థలం కొనాలా లేదా, దీంట్లో ఉండదు. లేకపోతే నేను బంగారం కొనుక్కోవాలి, దీంట్లో ఉండదు. ఈ గ్రంథం ఎందుకు ఇవ్వబడ్డదంటే ఏదో ఇతరులు కనుక మంత్రాలు వాడినట్లు ఇక్కడేదో వాక్యం తీసుకొని అలా వాడేదానికి కాదు. ఈ గ్రంథం అంతా దేవుని మనస్సు, దేవుని ఆలోచన, దేవునికి ఏమిష్టం, దేవునికి ఏమిష్టం కాదు, అది మనకు తెలుస్తుంది. రెండవది, దేవునితో సమయం గడపడం అంటే, దేవునితో నడవటం అంటే, దేవునితో నడవటం అంటే దేవునితో ఏకీభవించటం. మనం ఇప్పుడే చదివాం కదా, సమ్మతింపకుండా ఇద్దరు. ఏంటి దేవునితో ఏకీభవించటం అంటే? ప్రతి విషయాన్ని దేవుని పర్స్పెక్టివ్లోంచి చూడటం. పర్స్పెక్టివ్ అంటే ఇప్పుడు చూడండి, పిల్లలు ఉంటారు, వారు పొద్దున్న లేవగానే అనిపిస్తుంది ఈరోజు స్కూల్ ఎగ్గొడదాం అనిపిస్తుంది. వాళ్ళ పర్స్పెక్టివ్ అది. ఎందుకు? పొద్దున్నే లేవాలి, అదో పెద్ద భారమైన పని, అది వాళ్ళ పర్స్పెక్టివ్. మన పర్స్పెక్టివ్ ఏంటి? కొంచెం ఇబ్బంది పడితే పడతాడు, పొద్దున్న లేసుకుంటే అదే ఓపిక పడతాడు, స్కూల్కి వెళ్తే చదువుకుంటాడు, ఇంట్లో కూర్చుంటే ఏం చేస్తాడు. ఇది మన పర్స్పెక్టివ్. అట్లాగే మనం ఏ పర్స్పెక్టివ్లో చూడాలి?
దైవ పర్స్పెక్టివ్లోంచి. ఎప్పుడు చూడగలుగుతాం? దేవుని యొక్క మనస్సును ఎరిగి దానితో ఏకీభవిస్తే. ఇశ్రాయేల్లో పాపం జరుగుతుంది. ఒకడు ఓపెన్గా ఒక స్త్రీని తీసుకొచ్చాడు, మిద్యాను స్త్రీని, అందరూ చూస్తున్నారు. ఫినెహాసు వెళ్ళాడు, ఈట గుచ్చాడు. దేవుడు అన్నాడు, నేను ఓర్వలేని దాన్ని అతడు ఓర్వలేకపోయాడు. నేను ప్రేమించేదాన్ని అతడు ప్రేమిస్తున్నాడు, నేను ద్వేషించేదాన్ని వాడు ద్వేషిస్తున్నాడు. ఇది ఆయనతో ఏకీభవించడం. దాన్నే జేసీ రైల్ అనేటువంటి గ్రంథకర్త 1800 శతాబ్దంలో ఆయన ఏం చెప్పాడు అంటే, హోలీనెస్ అని 1000 పేజీల పుస్తకం రాశాడు. దాంట్లో ఒక 3 లైన్లు మాత్రం అద్భుతమైన లైన్లు. హోలీనెస్ ఈజ్ ద హ్యాబిట్ ఆఫ్ బీయింగ్ వన్ మైండ్ విత్ గాడ్. పరిశుద్ధత అంటే దేవునితో ఏకీభవించటం, దేవుని మనస్సుతో ఏకీభవించటం. ఆయన మనస్సు లేఖనములలో ఎలా వివరించబడిందో దాని ప్రకారం ఏకీభవించటం, దేవుని తీర్పుతో ఏకీభవించటం. ఇట్ ఈస్ ద హ్యాబిట్ ఆఫ్ అగ్రీయింగ్ ఇన్ గాడ్స్ జడ్జ్మెంట్, hating what he hates, loving what he loves, and measuring everything in this world by the standard of his word. ఆయన యొక్క మాటను బట్టి ప్రతి దాన్ని వేయి చేయటం. ఎవరైనా కొంచెం కొత్త బట్టలు వేసుకున్నారు, అబ్బా నాకు లేవే, ఇది మన ఆలోచన. దేవుని ఆలోచన ఏముంటుంది? వేసుకుంటే వేసుకున్నారు, వాళ్ళకి వస్తే దాని పెద్ద ఉపయోగం ఏమైనా ఉందా? ప్రతిదాన్ని దేవుని దృష్టిలోంచి చూడటం, ఇది పరిశుద్ధత అంటే. బైబిల్ ఎంతగా మనం చదువుతామో, దేవునితో నడుస్తుంటామో, ఇది ఒక్క రోజులో వచ్చేది కాదు. దేవునితో ప్రయాణం చేస్తుంటే అందుకోసం ఆ ప్రయాణంలో భాగంగానే అబ్రహాము తన కుమారుణ్ణి అర్పించగలిగాడు. దేవునితో ఏకీభవించి దేవుడు చెప్పాడు ఇచ్చేద్దాం. దేవుని చిత్తమేంటో తెలుసుకొని దానితో ఏకీభవించటం. దేవుడు మన జీవితంలో కష్టములు ఇచ్చాడు, ఓకే ప్రభువా నీ ఇష్టం. అనారోగ్యం ఇచ్చాడు, ఓకే ప్రభువా నీ ఇష్టం. పేదరికం ఇచ్చాడు, ఓకే ప్రభువా నీ ఇష్టం. నా ఇష్టము కాదు, నువ్వు ఇచ్చావంటే దీని వెనకాల ఏదో ఉద్దేశం ఉంటుంది. నాకు తెలియదు, నాకు అర్థం కావట్లా, నాకు కష్టంగా ఉంది, నాకు ఇబ్బందిగా ఉంది, అయినా నువ్వు రైట్, యు ఆర్ కరెక్ట్ ప్రభువా. కానీ నేటి దినాల్లో క్రైస్తవులు ఎలా ఉన్నారు? నాకు తగ్గితేనేమో దేవుడు మంచోడు, తగ్గకపోతే దేవుడు మంచోడు కాదు. నేను అడిగింది ఇస్తే దేవుడు మంచోడు, నేను అడిగింది ఇవ్వకపోతే దేవుడు కాదు. దేవునితో ఏకీభవించటం. మూడవది, దేవునితో నడవటం అంటే ఆయనను సంతోషపెట్టడం. ఎట్లా సంతోషపెడతాం? గతంలో చెప్పాను. ఒకటి విశ్వాసంలో ఉంచటం, ప్రతి పరిస్థితిలో ఆయన విశ్వాసం ఉంచడం ద్వారా దేవుణ్ణి సంతోషపెట్టవచ్చు. యెరెమీయా 9:24 ఆయనను ఎరగటం ద్వారా ఆయన సంతోషపెట్టవచ్చు కదా. అతిశయించువాడు నన్ను పరిశీలనగా తెలుసుకుంటను బట్టియే అతిశయింపవలను, ఇట్టి వాటిలో నేను ఆనందించు, ఐ డిలైట్. ఆయన ఎంత ఎరుగుతుంటే అబ్బా నా గురించి బాగా తెలుసు, దేవుడు సంతోషిస్తాడు. ఇంకా ఆయన మాట వినటం ద్వారా, మొదటి సమయాలు 15:22 ఆలోచించుము, బలి అర్పించడం కంటే మాట వినుట శ్రేష్టము. ఒకడు బలి అర్పించడం వలన ఆయన సంతోషించునా? లేదు, మాట వింటే సంతోషిస్తాడు. తల్లిదండ్రులను సన్మానించుడి అను ఆజ్ఞ కొలస్సీ 3:20 ఏముంది? కొలస్సీ 3:20 పిల్లలారా చాలు. అక్కడ తెలుగులో మెచ్చుకునదగినది అని ఉంది, కానీ ఇంగ్లీష్లో ఉంది ప్లీజింగ్. అంటే ఆజ్ఞలు పాటించటం ఆయనకి ఇష్టం. అంతేకాదు, ఇంకా ఏమిష్టం ఆయనకి? గుర్రముల బలమునందును నరుల కాలిసత్వయందును ఆయన ఆనందించువాడు కాడు. మరి ఎవరి యందు ఆనందిస్తాడు? తన కృప కొరకు కనిపెట్టుకుని వారి విషయంలో ఆయన ఆనందించువాడు. ఆయన కొరకు కనిపెట్టుకోవటం. ఇంకా జిహ్వా ఫలము సమర్పించటం ద్వారా ఆయన ఆనందిస్తాడు. ఇంకా దహన బలులు నీకు ఇష్టమైనవి కావు, ఇష్టమైన నేను అర్పించదను,
మరి ఏమిష్టం? విరిగి నలిగిన హృదయముని, కీర్తన 50. ఇట్లాగా దేవునికి ఇష్టమైనవిగా ప్రతి దినం మనం అడగటం, మనం అడుక్కోవాలి ఏమని? ఇది ప్రభువుకి ఇష్టమా? ఇది నాకు ఇష్టమా కాదా? కాదు, ఇది ప్రభువుకి ఇష్టమా? నేను ఈ మాట మాట్లాడటం, నేను ఈ గొడవ పెట్టుకోవటం, నేను ఇలాగ ప్రతిస్పందించటం, ఇది ప్రభువుకి ఇష్టమా? ప్రభు దీన్ని ఆమోదిస్తాడా? ప్రభు దీనికి ఒప్పుకుంటాడా? అయితే చేద్దాం. 4వదిగా చివరిగా ప్రభుతో నడవటం అంటే లోకము నుంచి వేరు కావటం. లోకముతోటి ప్రభుతో ఇద్దరితో ప్రయాణం చేయలేం. మనం 2 పడవల మీద ప్రయాణం చేయలేం. లోకము నుంచి వేరైతేనే, అంటే అర్థం సన్యాసంలో ఉండమని కాదు. హానోకు పిల్లలను కన్నాడు, కుటుంబంతో ఉన్నాడు, కానీ దేవునితో నడిచాడు. లోకము నుంచి వేరై బైబిల్లో చదువుతాం, యాకోబు పత్రికలో అంటాడు, ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరగరా? లోకముందున్నదంతా శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము. ఈ లోకమును ప్రేమించు వానిలో దేవుని ప్రేమ లేదు, నిలిచి ఉండదు. కాబట్టి మనం లోకం నుంచి వేరు. లోకం ఏం చెప్తుంది? లోకస్తులు ఇద్దరు కూర్చొని ఏం మాట్లాడుకుంటారు చెప్పండి? డబ్బు గురించి మాట్లాడుకుంటారు, ఎంజాయ్మెంట్ గురించి మాట్లాడుకుంటారు. ఒకవేళ యవనస్తులైతే అమ్మాయిల గురించి మాట్లాడుకుంటారు. ఇది లోక పోకడ. మనం దాని నుంచి వేరు కావాలి. ఒక ఇద్దరు లోకస్తులు స్త్రీలు కలుసుకున్నారు, ఏం కొనుక్కుంటారు? బంగారం గురించి మాట్లాడుకుంటారు, ఆస్తుల గురించి మాట్లాడుకుంటారు. మీకు ఇల్లు ఎక్కడున్నాయి, మీకు స్థలాలు ఎక్కడున్నాయి, మీరు ఏం కొనుక్కున్నారు? ఇది లోక పోకడ. మనం దాని నుంచి వేరు కావాలి. మన ఆలోచన విధానం కదా, రోమపత్రికలో చదువుతాం, మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమైన దేవుని చిత్తమేదో తెలుసుకొని పరీక్షించున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందు, రెన్యూడ్. 4వదిగా లోకము నుంచి వేరై 4 విషయాలు మీతో చెప్పాను. మొట్టమొదటిది దేవునితో నడవడం అంటే ప్రతి దినము దేవునితో సమయం గడపటం. 2వది దేవుని యొక్క మనస్సుతో ఏకీభవించటం. ఫినేహాసు వలె దేవుడు ప్రేమించిన దానిని ప్రేమించి, దేవుడు ద్వేషించిన, ఇప్పుడు సపోజ్ ఏదో ప్రోగ్రాం వస్తుంది, ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రాం కదా, జబర్దస్త్ అంటున్నారు, దాంట్లో అన్ని ద్వంద్వార్థాలు ఉంటాయి. డూ యూ థింక్ గాడ్ విల్ ఎంజాయ్ దట్? దేవుడు నవ్వుతాడు అది చూసి? మరి మనం ఎలా నవ్వుతాం? మనం ఎట్లా చూస్తాం? వీ హ్యావ్ టు షట్ అవర్ ఐ. ఎస్, నో, ఇది నాకు దేవునికి ఇష్టం లేదు, నేను చూడకూడదు. దేవునితో ఏకీభవించడం, దేవుడు ప్రేమించిన దాన్ని ప్రేమించి, దేవుడు ద్వేషించేదాన్ని. ఎంటర్టైన్మెంట్ ఈస్ దేర్, బట్ దేర్ ఆర్ సర్టన్ థింగ్స్ విచ్ ఆర్ అబామినబుల్. దేవునికి అసహ్యమైన ఉన్నాయి. దాని తర్వాత 3వది దేవునికి ఇష్టమైనది చేసి ఆయనను సంతోషపెట్టడం. 4వది లోకము నుంచి వేరై దేవునితో నడవటం. పిల్లరా, ముగింపులోకి వచ్చాం. మనం దేవునితో నడుస్తున్నామా? మన జీవితంను బట్టి దేవుడు సాక్ష్యం ఇస్తాడా? మనం దేవునితో నడిస్తే మన ప్రతిఫలం ఏంటి? దేవుడు అతను తీసుకొని పోగా అతడు లేకపోయెను. దేవుడు మనల్ని ఆయనతో పాటు యుగయుగములు మనం ఉండబోతున్నాం. ఆయనతో నడవటం ప్రాముఖ్యం. మనం సదాకాలము ప్రభువుతో కూడా ఉందము. ఈ లోకంలో ఈ 50 సంవత్సరాలు 60 సంవత్సరాలు యుగయుగాలు అక్కడ ఉండేదానికి ప్రిపరేషన్. యుగయుగాలు అక్కడ ఫోన్ అయితే ఉండదు, ఇంటర్నెట్ ఉండదు, దానికి ప్రిపరేషన్ ఇది. ఇక్కడ గంట సేపు ప్రభుతో మనం గడపలేకపోతే అక్కడ యుగయుగాలు హౌ యూ ఎక్స్పెక్ట్ టు బి దేర్ ఇన్ హిస్ ప్రజెన్స్ ఫర్ ఎటర్నిటీ? ఈజ్ ఇట్ పాసిబుల్? నో. సో వీ షుడ్ ఎంజాయ్ ద ఫోర్టెస్ట్. ముంగుర్తుని మనం ఇక్కడ అనుభవించగలగాలి, దేవుని సన్నిధిని ఆనందించగలగాలి. ఇక్కడ మనం కూడా ఒకనాడు ఈ లోకయాత్ర ముగించినప్పుడు దేవుడు మన గురించి చెప్పగలగాల, ఈయన యందు నాకు ఇష్టము. రండి ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో విత్తబడిన వాక్యమును నీరు కట్టండి, ఫలింపచేయండి. హాను యొక్క జీవితం, అతడు దేవుని ఇష్టం, దేవుణ్ణి సంతోషపెట్టాడు అని మేము చదివాం. అతడు దేవునితో నడిచాడని చదివాం. అలా మా జీవితాలు దేవునితో నడుచువారిమిగా,
4 విషయాలు మేము చూసాం ప్రభువా. ప్రతిదినము దేవునితో సమయం గడపడం, దేవుని మనస్సుతో ఏకీభవించి ప్రతిదాన్ని దైవ దృష్టి నుండి, దేవుని పర్స్పెక్టివ్ నుంచి చూడటం. అది కష్టమైన, శ్రమైన, అదేదో పెద్ద ముప్పులాగా దేవుడేదో అన్యాయం చేస్తున్నాడు అని భావించకుండా మేము దేవుని దృష్టిలో చూడటానికి సహాయం చేయండి. అంతేకాదు ప్రభువా, దేవుణ్ణి సంతోషపెట్టడానికి మాకు సహాయం చేయండి. 4వదిగా, ఈ లోకం నుంచి వేరై, ఈ లోక ఆలోచన, ఈ లోక పోకడ, వీటి నుంచి వేరై నీతో పాటు నడవటానికి సహాయం చేయండి. విన్న వాక్యాన్ని నీరు కట్టండి, ఫలింప చేయమని యేసు ప్రభువుని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.